హాయ్ అండి. నాకు తెలిసి జున్నంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు. మా ఇంట్లో కూడా అందరికీ ఇష్టమే. ఇప్పుడైతే జున్ను పాలు దొరికే సీజను. మా ఇంట్లో జున్ను పాలతో జున్ను ఎలా తయారు చేస్తామో చూసేద్దాం రండి. ఫస్ట్ దీనికోసం మిక్సీ జార్‌లో మిరియాలు, యాలుక్కాయలు 2 ఈక్వల్ క్వాంటిటీస్‌లో వేసుకొని ఒక 2 స్పూన్స్ షుగర్ వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. దీన్నైతే పౌడర్‌ని పక్కన పెట్టేసుకోండి. పాలు ఏ పూటవో దాన్ని బట్టి అయితే కుక్ చేసుకోవాలండి. ఫస్ట్ పూట పాలైతే గనక లీటర్‌కి లీటర్ నార్మల్ పాలు పడతాయి. రెండో పూట పాలైతే హాఫ్ లీటర్ పాలు. మూడో పూటయి అయితే అసలు పాలేమీ అవసరం ఉండవు. జస్ట్ ఆ జున్ను పాలే వేసేస్తాము. ఇప్పుడు నేను చేస్తుంది మూడో పూట తీసిన జున్ను పాలు. ఆ పాలని గిన్నెలో వేసేసుకొని రుచికి సరిపడినంత తురుముకున్న బెల్లం వేసేసుకోవాలి. మా ఇంట్లో అయితే బెల్లంతోనే చేస్తారండి. ఇక ఇందులోనే మిరియాలు, యాలక్కాయల పొడి ఉంది కదండీ! అది కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి. అంతా కలుపుకొని టేస్ట్ చేయండి. మిరియాల ఘాటు తెలియాలి, బెల్లం టేస్ట్ తెలియాలి. నాకు కొంచెం తగ్గినయి 2 కూడా. అందుకని కొంచెం వేసుకొని అంతా కలుపుకొని టేస్ట్ చూస్తే అయితే ఇవి సరిపోయినాయి. మేమైతే కుక్కర్‌లో పెట్టేస్తామండి. ఇది పెద్ద గిన్నెగా ఉంది. అందుకని కుక్కర్ మూత అయితే పట్టట్లేదు. సో, వేరొక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసి మూత అయితే బోర్లిచ్చి పెట్టుకోవాలండి. బోర్లిచ్చి పెట్టుకొని కుక్కర్ మూత పెట్టేసేసి 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 అవర్స్ అలా వదిలేసేసుకుంటే గనక ఇలా లూజ్‌గా అవుతది. చూసారు కదా! జెల్లీ జెల్లీగా ఉంది. ఇలా ఉన్నదాన్ని ఒక 2, 3 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే గనక గట్టిగా అయిపోతుంది. చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసుకోవటమే. ఇంతకీ మీకు చల్లగా తినటం ఇష్టమా? వేడిగా తినటం ఇష్టమో కామెంట్ చేయండి. నచ్చితే ట్రై చేయండి. బై.